ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి మరలా 2026వ సంవత్సర కాలములో మరి ఫిబ్రవరి నెల మరి రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనమందరము కూడా ఈ పగటి వేళ అంతా కూడా దేవుని యొక్క మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని పాలుపంపులు పొందడానికి ఎంతో కృప కనికరాన్ని ప్రభువు చూపించాడు. ఈ రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారా? మీ కుటుంబీకులందరూ సంతోషంగా, క్షేమంగా, సమాధానంగా అందరూ ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ప్రేమించేస్తున్నాడు కనుక మనందరికీ సమాధానం, శాంతిని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కలగజేస్తాడు. కనుక రాత్రి వేళ ఓ చక్కటి పాట పాడుకుంటూ అలాగే దేవుని యొక్క వాక్య భాగాన్ని విందాం. మరి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు. వారి నిమిత్తం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. మరి మీరు కూడా మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియపరచండి. తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించి నడిపించి సహాయం చేయండి నాయన. ప్రభువా, 2026 సంవత్సరములో జనవరి నెలంతా కూడా మమ్మల్ని మీరు కాపాడి మరలా ఈ ఫిబ్రవరి నెల 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ నీ మందిరములో చేరి ప్రభువా అయా ఈ పగటంతా నేను స్తుతించా. మీ రాత్రి లైవ్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. యేసు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. కార్యక్రమాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను
స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవువాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో. ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని
వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దైవ వాక్య భాగాన్ని జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనము విందాం. మరి రాత్రి దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనమందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ వాక్య ఆధారం చేసుకొని ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా విని మన హృదయాలు మన ఆత్మను సరి చేసుకొని దేవుని యొక్క ఆత్మీయతలో ప్రతి వారు దేవుని బిడ్డలుగా మరి ముందుకు సాగాలని జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీలో విశ్వాసం ఉందో, అలాగే ఒకవేళ మరి పరిశుద్ధులుగా ఉన్నారా, భ్రష్టులుగా ఉన్నారా, అన్ని విషయాల్లో కూడా మనమే పరీక్ష చేసుకొని ఆత్మీయతలో ముందుకు సాగాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఆయన చక్కటి మాటను తెలియపరుస్తున్నారు. ప్రియా సంగమా, ప్రియా దేవుని బిడలారా, మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. మనం బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకి ఆత్మీయతలో 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇలాగా ఆత్మ సంబంధమైన వయసు ఉంది మనకి. శరీర సంబంధమైన వయసు గురించి నేను చెప్పడం లేదు. ఆత్మ సంబంధమైన వయసు మనకు ఉంది. ఇన్ని సంవత్సరాలు అయింది రక్షింపబడి, ఇంతకాలం అయింది బాప్తీసం తీసుకొని. మనకు ఎవరూ కూడా మంచి చెడ్డ, ఇది మంచి ఇది చెడు అని మనకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యమే ఇది మంచి ఇది చెడు. దేవుని వాక్యమే ఎప్పటికప్పుడు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని వాక్యమే మనల్ని సంధిస్తూ ఉంటుంది. దేవుని వాక్యమే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి నెల ప్రార్థనా కూడికల్లో మనం సరిచేయబడి ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. కనుక మరి మనం ఏదైనా మార్కెట్లో బయట ఏదైనా మార్కెట్లో ఏదైనా కొనాలంటే దాని గురించి మంచి చెడ్డలు ఆలోచన చేస్తాం, పరీక్ష చేస్తాం. కూరగాయలు కొనాలంటే దాన్ని మంచిదా కాదా అనేది పరీక్ష చేస్తాం. అలాగే ఏదైనా కొనాలంటే అది మంచిదా కాదా అనేది ఏం చేస్తామంటే పరీక్ష చేస్తాం. పరీక్ష చేయకుండా ఏది కొనం. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనల్ని మనమే ఒకసారి ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నేను ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు దేవుడు పిలిస్తే దేవుని రాజ్యానికి చేరగలుగుతానా అనేది ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలని బైబిల్లో చెప్తున్నారు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం
28వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట బైబిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు యొక్క భోజనములో, ప్రభురాత్రి భోజనములో, అలాగే ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం భుజించేటప్పుడు మనలను మనం ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి. పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మరి గలతీలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఒక అద్భుతమైన మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో ప్రతి వాడును తను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. మనం చేసే పనిని మనమే సరి చూసుకోవాలి, అంతేగాని పక్కవారిని చూసి పక్కవారిని కాపీ కొట్టడం కాదు. చేతనంటే మనం చేసే పని మనమే సరి చూసుకొని చేసుకుంటే మన పన్నుడుతనాన్ని బట్టి, మన పనిని బట్టి మనకే అతిశయం కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఏదేమైనప్పటికీ కూడా పౌలు ఈ ఫిబ్రవరి నెల 2వ ఆదివారమునకై దేవుడు సిద్ధపరిచిన దైవ వాక్య భాగం ఏమిటంటే మనలను మనం ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి. విశ్వాసులైనా సేవకులైనా మన జీవితాన్ని మనమే పరీక్ష చేసుకొని ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, బైబిల్లో యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఓ చక్కటి మాట బైబిల్లో కనబడుతుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియో లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక మనల్ని గురించి మనమే ఏం చేయాలంటే పరిశీలించి చదువుకోవాలి. మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అని ఎవరినైనా అడిగితే వాళ్ళ జీవితం వాళ్ళకే తెలియదు. వాళ్ళ జీవితం వాళ్ళకే తెలియనప్పుడు ఇంకా మనం ఎలా జీవించాలనేది వాళ్ళు ఎలా చెప్తారు? చేత ఏ గ్రంథము ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పరు, అలాగా ఎవరో చెప్పరు. కానీ మనం ఎలా జీవించాలో మనకిచ్చిన దేవుని యొక్క వాక్యమే మన గురించి మనం ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్య భాగమే మనకి నడిపి చెప్తాడు. కనుక మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నానో అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇవి చివరి దినాలు, ఎవరి మట్టుకు వాళ్ళే పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. కనుక ప్రియమైన సహోదరులారా, యెహోవా గ్రంథమును పరిశీలించి మనం ఏం చేయాలంటే చదువుకోవాలి. బైబిల్లో చెప్తున్నాడు, పరీక్షించి ఏం చేసుకోవాలి, మనం చదువుకోవాలి. అప్పుడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో బైబిల్ చెప్తుంది. ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఈ 5 కూడా మోషే రాశాడు ఈ గ్రంథాలు. ఆ గ్రంథాలు చదివితే భక్తుల యొక్క చరిత్ర, తర్వాత ఇజ్రాయేలుల యొక్క 40 సంవత్సరాల ప్రయాణ కాలములో ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఎలా నడవాలి ఎలా నడవకూడదు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, అనేకమైన సంగతులు ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్లో మోషే భక్తుడు చాలా తేటగా రాశాడు.
కనుక అవి చదువుకొని దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అందుకే మనలను మనమే ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. తర్వాత కీర్తనల గ్రంథములో చక్కటి మాట కనపడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 59వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. 119వ కీర్తన 59వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనపడుతుంది. నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరల కొంటిని అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో మన మార్గములను మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనం ఏ మార్గములో వెళుతున్నాం, తప్పుడు మార్గములో వెళుతున్నామా, ఎందుకంటే సరైన మార్గంలో వెళుతున్నామా అనేది మన మార్గాన్ని ఏం చేయాలంటే మనం సరి చూసుకుంటూ ఉండాలి. మన విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మరణించారు. ఎందుకు మరణించారంటే ఎందుకంటే విమానం మరి సరైన మార్గంలో ఉంటే బాగానే ఉన్నాం, అది మార్గం తప్పింది, అంచేత పెను ప్రమాదం జరిగింది. ఎంత ఎందుకంటే విచారణకరమైన బాధకరమైన వార్త విని యావత్తు భారతదేశం అంతా ఎంతో దిగ్భ్రాంతి చెందాం. ఎందుకంటే మార్గాన్ని సరిచూసుకోవాలి, మార్గాన్ని ఎప్పుడు తప్పకూడదు. అందుకే దేవుని బిడలారా, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతున్నావు, రక్షింపబడ్డావు, ఆత్మీయంగా ముందుకు సాగుతున్నావు, ఏ మార్గంలో ఉన్నావు అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, ఆయన మార్గమును ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలి. ఏ మార్గంలో నడుస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏ మార్గంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది పరీక్ష చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మన నడక మన పడక ఏం చేయాలంటే పరీక్షించుకోవాలని బైబిల్లో వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు. కీర్తన భాగములో 139వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నా పడక నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావని బైబిల్లో చెప్తున్నాడు. మన నడక మన పడక జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎలా నడుస్తున్నాం, ఎలాగ పండుకుంటున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పడక మీద పడుకొని మోహపు చూపులు ఆలోచన చేస్తాం, చెడు కార్యాలను ఆలోచన చేస్తాం. అందుకే మన నడక మన పడకను గురించి జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా, ఆలోచన చేయాలి, పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలారా, ఎందుకంటే మన నడక మన పడకను ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మన హృదయాన్ని ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 17వ కీర్తన 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక మన హృదయాన్ని మనమే ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. ఎందుకంటే హృదయం మహా
వ్యాధి గలది, ఘోరమైంది హృదయం. ఎందుకంటే హృదయాన్ని గ్రహించేవాడు ఎవడో ఉండడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కొండ మీద ప్రసంగములో హృదయాన్ని గురించి చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం బాగుండాలంటే మన హృదయం కుదిరిగా ఉండాలి. హృదయం బాగుండాలి. హృదయం శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తాం. హృదయంలో శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేం, ఆ పరలోకానికి కూడా మనం వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట కనపడుతూ ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడని బైబిల్లో చెప్తున్నాడు. సత్యాన్ని గురించి మనం పరిశీలన చేయాలి. సత్యమును గురించి పరీక్షించుకోవాలి. దేవుడు ఇంత గొప్ప ధన్యతను, ఇంత ఆధిక్యతను ప్రభు మనకిచ్చాడు. ఎంత సత్యంగా జీవిస్తున్నాం, ఎంత సత్యవంతుడిగా ముందుకెళుతున్నాం అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అబ్రహాముని దేవుడు తన కుమారుని ఇస్సాకుని బలిగా అడిగినప్పుడు అబ్రహాం సత్యములో నుంచి తప్పిపోలేదు. యోబుని అంత సర్వస్వం అంతా పోయినప్పటికీ కూడా యోబు భక్తుడు సత్యములో నుంచి అటు ఇటు కదిలిపోలేదు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకిచ్చిన సత్యాన్ని ఏం చేయాలంటే మనం పరీక్ష చేసుకోవాలి. సత్యములో ఉన్నామా, అసత్యములో ఉన్నామా, విశ్వాసములో ఉన్నామా, అవిశ్వాసములో ఉన్నామా అనేది మన జీవితాన్ని మనమే పరీక్ష చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. బైబిల్లో చక్కటి మాట కనపడుతుంది. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానం బోధించును. అతడు ఆలోచించిన సంగతులు పరిశీలించి అనేక సామెతలను క్రమపరిచనని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక రాత్రి వేళ అనేకమైన సంగతులను గురించి ఏం చేయాలంటే మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పాస్టర్ గారు చెప్పింది మనం అది వాక్యానుసారమా కాదనేది ఆలోచన చేయాలి. ఈరోజున చాలామంది యూట్యూబ్ ప్రసంగికులు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఏదేదో చెప్తూ ఉంటారు. దాన్ని ఎలాగెలాగ ఈ రోజున బోధ కానీ పాటలు కానీ అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. ఒకదానికి వాక్యానికి పోల్చడం సరిలేకపోతూ ఉన్నాను. కనుక ఎవరు ఏ చెప్పిన సంగతిలో వాక్యాన్ని పోలున్నాయా అనేది మనం ఆలోచన చేయాలి. అపోస్తుల కార్య గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. సంగతులను గురించి ఒక సంఘం ఉంది, అది బెరియా సంఘం అని బైబిల్లో మనకు కనబడుతుంది. అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నావో లేవో అని ప్రతి దినం లేఖనాలు ఏం చేస్తున్నారంటే పరిశోధిస్తూ వస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పౌలు శీల గారు చెప్పిన వాక్యాలని అలా ఉన్నాయో లేవో అని అక్కడున్న బెరియా సంఘం ఏం చేస్తుంది, ప్రతి దినం కూడా లేఖనాలు అలా ఉన్నాయా లేవా అని ఏం చేస్తున్నారంటే సరి చూసుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, ఎవరు ఏ సంగతులు చెప్పినా ఆ వాక్యానికి దగ్గర ఉన్నాయా, వాక్యంలో ఉన్నాయా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యములో ఉన్నాయా అని ఆలోచన చేయాలి. ప్రస్తుతం భూమి మీద జరుగుతున్న సంగతులన్నీ కూడా
బైబిల్లో చాలా నిష్కృతకంగా రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయే జరుగుతున్నాయి, బైబిల్లో లేని జరగడం లేదు, ఉన్నాయే జరుగుతున్నాయి. ఇదేంటి ఇలా జరుగుతుంది అనుకుంటారు, అది వాక్యంలో ఉంది, వాక్యం నెరవేర్పు జరుగుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఆ సంగతులను ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో కూడా చక్కటి మాట బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 25:27. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్బలమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం. ఎందుకంటే మనలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు, పెద్ద పొరపాట్లు, పెద్ద తప్పులు ఏమైనా ఉంటే దుర్బలమైన సంగతులను పరిశీలన చేసి వాటిని సరి చేసుకొని ఘనతకు కారణమవుతాయి. ఎందుకంటే సరి చేసుకున్నవాడే గొప్పవాడు, అంతేగాని దాన్ని అలాగే పట్టుకొని తిరిగేవాడు గొప్పవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనలో ఏమైనా దుర్బలమైన జీవితం అంటే దేవునికి విరోధమైనది ఏదైనా, అలాగే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే మనం పరీక్ష చేసుకొని వెంటనే దాన్ని సరి చేసుకుంటే అది ఘనతకు కారణం అవుతుందని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారు, ఏదైనా పరిశీలించి పరిశోధించి పరీక్షించి ఎందుకంటే తెలుసుకొని సరి చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం ఎంతో మంచిదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అని యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నాయన, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటును ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి మరలా నాయన ఫిబ్రవరి నెల 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొంది నాయన వాక్యం ద్వారా నిన్ను మహిమపరిచి ఈరోజు ఏర్పరిచిన వాక్యాన్ని మమ్మల్ని మేమే పరీక్షించుకొని ప్రభువా నిజమైన క్రైస్తవులుగా ముందుకు సాగడానికి సహాయం చేసి బలపరచండి నాయన. ఈరోజు విన్న వాక్యాన్ని అందరిలో పనిచేసి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రియులు అనేక మంది 10th ఇంటర్ పరీక్షలు సిద్ధపడుతున్నారు. ఎవరైతే పరీక్షలు సిద్ధపడుతున్నారో అట్టి బిడ్డలందరికీ జ్ఞానం, తెలివితేటలు బిడ్డలకు దయచేసి సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరవచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.